వీడియోని వీక్షిస్తున్న ప్రియమైన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వర్లారా, ఈరోజు మీకోసం ఒక మంచి సందేశంతో, ఆలోచనాత్మకమైన సందేశంతో మీ ముందుకు వచ్చాను. కనుక దయ ఉంచి ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఒకవేళ మీకు నచ్చినట్లయితే అనేకులకు షేర్ చేసి దేవుని పనిలో పాలిభాగస్తులు అవుతారని తెలియజేస్తూ ఆశిస్తూ, దేవుడు స్త్రీ రూపమా పురుష రూపమా? ప్రియమైన దేవుని వర్లారా, ఈరోజు దేవుణ్ణి ఈ సమాజం పూర్తిగా అర్థం చేసుకోలేదు, పైగా అపార్థం చేసుకున్నది. ఆయన స్వరూపం విషయంలో ఈరోజు సమాజానికి ఎలాంటి క్లారిటీ లేకుండా పోయింది. కనుక ఏం చేశారనంటే, వారి మనసులో పుట్టినటువంటి ఆలోచనలకు మరి దేవుని రూపాన్ని ఆపాదించేశారు. అంటే వారి పుట్టిన ఆలోచనలలో నుంచి దేవునికి రూపాన్ని ఆపాదించేశారు. ఉదాహరణకు మనం ఆలోచిస్తే ఈరోజు దేవుడు ఒక రూపంలో కనిపించాడు మనకు. ఎన్నో రూపాల్లో మనకు అక్కడక్కడ విగ్రహాల రూపంలో కానీ, అక్కడక్కడ చర్చిల మీద కానీ, లేకపోతే గుడుల మీద కానీ, మసీదుల మీద కానీ వివిధ రూపాల్లో మనకు దర్శనమిస్తూ ఉంటాడు. కొంతమంది ఏమో దేవుణ్ణి జంతు రూపంలోకి మార్చేసి ఆరాధిస్తూ ఉంటే, మరికొంతమంది ఏమో పక్షి రూపంలోకి, అలాగే పురుగుల రూపంలోకి దేవుణ్ణి మార్చేసి ఆరాధిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని వర్లారా, ఇంతకు దేవునిది ఏ రూపం అని అంటే ఈ ప్రపంచానికి తెలియదు. మరి ఎవరు చెప్పగలరండి దేవుని రూపం, అసలు సిసలైన రూపం అని అంటే? కేవలం బైబిల్ చెప్పగలదు. ఆ బైబిల్ను చదివే క్రైస్తవుడు చెప్పగలడు. ఎందుకు అని అంటే, ఈరోజు దైవావేశం వలన పుట్టినటువంటి గ్రంథం ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది కేవలం బైబిల్ మాత్రమే. ఇది నేను నమ్ముకున్న నా దేవుడు అని చెప్పి నేను గొప్ప చెప్పట్లేదు, కానీ ఒక్కసారి మీ మనసులో ఉన్నటువంటి ఒక ఈర్ష్య, అసూయ, ద్వేషభావాన్ని పక్కకు పెట్టి మీరు కనుక బైబిల్ చదివితే నిజంగా ఇది దేవుని చేత రాయబడిన గ్రంథం అని తప్పకుండా మీరు గ్రహించగలరు. ఎలాగనంటే, ఈ బైబిల్లో ఎక్కడ కూడా ఇది రాయడానికి 1600 సంవత్సరాలు పట్టిందండి. కానీ ప్రవక్తలు రాసే విధానంలో చాలా గ్యాప్ ఉంది. వారి యొక్క ఆ సంవత్సరాలు అనేవి చాలా గ్యాప్ ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా ఒకరు రాసిన దానికి మరొకరు రాసిన దానికి మరి భేదంగా అనగా విరోధంగా లేవు. అన్నీ ఒక్క మనిషి చేత, ఒక్కని చేత అంగీకరింపబడ్డాయి అన్నట్లుగానే బైబిల్లో ప్రతి మాట కూడా రాయబడి ఉంది. మరి బైబిల్లో దేవుడు ఏ రూపమని రాయించాడు అని కనుక మనం ఆలోచిస్తే, ప్రియులారా, ఈరోజు సమాజం అనుకుంటుంది దేవుడు స్త్రీ రూపమని కొంతమంది, పురుష రూపమని కొంతమంది. ఈ విధంగా 2 భాగాలుగా విడిపోయారు. స్త్రీ రూపంగా భావించే వాళ్ళు వారొక రకంగా సమర్థించుకుంటుంటే, పురుష రూపం అని చెప్పేవారు వీరొక రూపంలో సమర్థించుకుంటూ ఉన్నారు. మరికొంతమంది ఏమంటున్నారంటే, ఎందుకంటే స్త్రీ అయినా పురుషుడైన దేవుని నుండి వచ్చారు కాబట్టి ఆయన 2 రూపాలు కలిగిన వాడు అని చెప్పేవారు కూడా ఉన్నారన్నమాట. మరి ఆలోచన చేద్దాం, మనం బైబిల్ ఆధారంగా ఆలోచన చేద్దాం. దేవుడు ఏ రూపానికి చెందినవాడో? కొందరు స్త్రీ రూపమని, కొందరు పురుష రూపమని భావిస్తూ ఉన్నారు. ఇంతకు దేవునిది ఏ రూపం? బైబిల్లో ఏం రాయబడింది చూద్దాం. ప్రియులారా, ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనాన్ని చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనాన్ని దయచేసి మీకు ఒక చిన్న రిక్వెస్ట్, వాక్యం వింటున్న వాళ్ళందరికీ కూడా వీలైతే మీరు బైబిల్ని మీ ముందు పెట్టుకొని వినండి. తద్వారా మీరు పూర్తిగా ఈ మాటల్లో ఉన్నటువంటి అర్థాన్ని గ్రహించగలరు. లేకపోతే చాలా అనుమానాలు మీకు వచ్చే అవకాశం ఉంటాయి. కనుక ఖచ్చితంగా మీ చేతిలో బైబిల్ పెట్టుకొని చూడండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని అంటూ 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వానిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను అనే మాట రాయబడింది. దేవుడు ఇంతకు స్త్రీ రూపమా పురుష రూపమా అని ఆలోచించినప్పుడు, దేవుడట ప్రారంభంలో నరులను చేశాడు. నరులు అనగానే కేవలం పురుషుడు అని కాదు, అలాగే స్త్రీ అని కాదు. ఈ నరులను ఎలా చేశాడట చూడండి. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. అంటే దేవుడు తన పోలికలో తన స్వరూపంలో చేయబడిన వాళ్ళు ఇప్పుడు ఎవరున్నారంటే, స్త్రీ ఉంది, పురుషుడు ఉన్నాడు, అంటే ఇద్దరు ఉన్నారు. మరి ఇంతకు దేవునిది ఏ రూపం? స్త్రీ పురుషుల కలయికతో కూడినటువంటి మరి 2 రూపాలు కలిగిన వాడా దేవుడు? 2 రూపాలు ఆయనకు ఉన్నాయా అని కనుక మనం ఆలోచన చేస్తే, ప్రియమైన దేవుని వారలారా, దేవుడు 2 రూపాలు కలిగిన వాడు కాదండి. దేవుడు కేవలము పురుషుడు మాత్రమే అని క్రైస్తవులు చెప్తారు. ఎందుకంటే ఆయనకు 3వ రూపం లేదు. 2 రూపాలు కలిగినటువంటి 3వ రూపము ఎక్కడ కూడా బైబిల్లో చెప్పబడలేదు. అయితే పురుషుడు అవ్వాలి లేదా స్త్రీ అవ్వాలి. అయితే క్రైస్తవులు అనుకుంటున్నది ఏంటంటే, దేవుడు అంటే పురుషుడు అని అంటారు. దేన్ని బట్టి చెప్తారు అన్నప్పుడు బైబిల్లో రాయబడిన లేఖనాలే. మరి అవేవి అన్నప్పుడు చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము
7వ వచనం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 11వ అధ్యాయము 7వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం. అందరూ కూడా చూడండి, దయచేసి బైబిల్ తెరిచి చూడండి. 11వ అధ్యాయము 7వ వచనం. దేవుడు పురుషుడే అని బల్లగుద్ది మరి చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే వారికి ఉన్నటువంటి కొన్ని రెఫరెన్సులు ఏంటివి విన్నప్పుడు చూడండి. పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునై ఉన్నాడు గనుక తల మీద ముసుగు వేసుకునకూడదు. కానీ స్త్రీ పురుషుని మహిమయై ఉన్నది. ఏలయనగా స్త్రీ పురుషుని నుండే కలిగిన కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. దేవుడు పురుషుడు అని చెప్పడానికి వీరు చూపిస్తున్నటువంటి ఒక ఆధారం ఏంటనంటే, పురుషుడు అంటే ఇక్కడ క్లియర్గా చెప్పాడండి పౌలు గారు, పురుషుడు దేవుని పోలిక దేవుని మహిమ అన్నాడు. అంటే పురుషుడే దేవుని పోలిక, పురుషుడే దేవుని మహిమ. మరి స్త్రీ కాదు. స్త్రీ ఏమైందట? పురుషుని పోలికయు పురుషుని మహిమయై ఉన్నది అని అంటాడు. స్త్రీ పురుషుని నుండి కలిగింది కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. కాబట్టి ఇప్పుడు దేవుని రూపం ఎవరిది అని అంటే ఆదాము గారిదే దేవుని రూపం. ఎందుకంటే ఆదాము గారు దేవుని నుండి వచ్చారు కనుక స్త్రీ దేవుని పోలిక కాదు అని అంటున్నారు. కానీ ప్రారంభంలో మనం చదువుకున్నాం, అక్కడేం రాయించాడు? దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేద్దాము అన్నాడు. ఇప్పుడు ఆ నరులలో స్త్రీ ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. చూడండి ఒకసారి అదే మాట మరలా ఒకసారి చూడండి. ఆదికాండం 5వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండము 5వ అధ్యాయము మొదటి వచనం చదవండి ఒకసారి. ఇందులో ఈ నరులలో స్త్రీ ఉందా లేదా? దేవుని పోలికలు చేయబడిన ఇందులో ఈ స్త్రీ ఉందా లేదా చూడండి. ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసెను. మగవానిగాను ఆడదానిగాని వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టాను. అంటే దేవుడు తన పోలికలు తన స్వరూపంలో చేయబడినటువంటిది కేవలం ఆదాము గారిని మాత్రమే కాదండి, స్త్రీ కూడా దేవుని పోలిక దేవుని మహిమ. ఎలా అంటే స్త్రీ ఆదాము నుండి వచ్చిందంటే, ఆదాము దేవుని నుండి వచ్చిందంటే అల్టిమేట్గా ఆదాము గారి నుండి వచ్చినటువంటి స్త్రీకి కూడా ఆ దేవుని పోలికే అంటించబడుతుంది కదా, దేవుని పోలికే ఆపాదించబడుతుంది కదా. అలాంటప్పుడు స్త్రీ దేవుని పోలిక కాదని మనము చెప్పడానికి కుదరదు. కాబట్టి ఇది కూడా కాదు. రెండో మాటగా చూపిస్తున్నారు. అదే పౌలు గారు రాసినటువంటి కొరింథీ పత్రిక, 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో ఉన్నటువంటి మరో వచనం ఆధారంగా కూడా వీళ్ళు ఏమంటున్నారనంటే దేవుడు పురుషుడు అంటున్నాడు. మరి ఏ మాట అది అన్నప్పుడు చూడండి ప్రియులారా, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కావున మేము అధైర్యపడం, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అని. ఇక్కడ పౌలు గారు రాస్తున్నది ఏంటి అని అంటే, బాహ్య పురుషుడు అనగా శరీరం గూర్చి, ఆంతర్య పురుషుడు అనగా వారి శరీరంలో ఉన్నటువంటి ఆత్మ గూర్చి ఇక్కడ పౌలు గారు ప్రస్తావిస్తూ రాస్తున్నాడు. ఎందుకంటే పైన అంతా కూడా శరీరం గురించి, మా శరీరం ఎల్లప్పుడూ కృషించుచున్నను, మేము మా శరీరంలో ద్వారా దేవుని మహిమపరుస్తూ ఉన్నామని చెప్పి ఎన్నో చోట్ల మరి అక్కడ పై వచనాల్లో కూడా రాయించాడు. కనుక బాహ్య పురుషుడు అని అంటే ఈ దేహం అయితే, ఆంతర్య పురుషుడు అనగా ఆత్మ. అంటే ఇక్కడ బాహ్య పురుషుడు అనగానే పౌలు గారు మాట్లాడుతున్నది స్త్రీ శరీరం గూర్చి అని. అంటే ఆంతర్య పురుషుడు అనగానే ఆటోమేటిక్గా లోపల ఉన్న ఆత్మ గూర్చే కదా పౌలు గారు మాట్లాడేది. కనుక ఇప్పుడు దేవుడు ఎవరు? వీళ్ళు చెబుతున్నారండి, దేవుడు ఎవరు? యోహాను సువార్తలో రాయబడింది. దేవుడు ఎవరంటే, దేవుడు ఆత్మ గనుక అనే మాట మనం చూస్తాం. దేవుడు ఆత్మ గనుక యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో రాయబడినటువంటి మాటను చూపుతూ అంటున్నారు. యోహాను 4:24 దేవుడు ఆత్మ గనుక అనే మాట. అంటే దేవుడు ఆత్మ అయితే ఈ ఆత్మ ఆంతర్య పురుషుడైతే, అంటే ఆత్మ యొక్క లింగం జెండర్ ఏంటంటే పురుషుడు మేల్. ఆంతర్య పురుషుడు అంటే ఆత్మ ఎవరంటే పురుషుడు. కనుక ఆత్మ దేవుడైతే ఆ దేవుని ఆత్మ అన్నది పురుషాత్మ, కాబట్టి మేల్ అయినా పురుషుడు అని బోధిస్తూ ఈరోజు సమాజాన్ని తప్పు త్రోవన పట్టిస్తూ ఉన్నారు. ఎవరు? మన క్రైస్తవులే, ఈ బైబిల్ చదువుతున్నటువంటి మనవారే. అంటే దేవుడు పురుషుడు, దేవుని ఆత్మ పురుషాత్మ అని చెప్తా ఉన్నారు. కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే బైబిల్ ఎలా చదవాలో, ఇంకా ముందుకు ఏమైనా రాయబడిందా,
అనే విషయాలు ఆలోచించకపోవడం వలన, కేవలం అక్కడి వరకే ఆలోచించి విడిచిపెట్టడం వలన వీరికి అసలు సిసలైన సారాంశం ఏంటో, బైబిల్లో దాని గురించి ఏమైనా ఇంకా ఎక్కడైనా రాయించాడన్న సంగతి తెలియకపోవడం వలన అపార్థాలు చేస్తూ లేఖనాలను ఈరోజు దేవుని సమాజంలో చులకన చేస్తూ హేతువాదుల చేత ఏం చేస్తున్నారనంటే దేవుణ్ణి మరలా చులకన చేయిస్తూ దేవుని యొక్క గౌరవాన్ని దిగజారుస్తున్నారు ఇలాంటి వారి మధ్య. ఇంతకు మరి దేవుడు పురుషుడా అండి అంటే ఇక్కడ ఆంతర్య పురుషుడు అని ఎవరి గురించి మాట్లాడుతున్నాడు పౌలు గారు, దేని గురించి మాట్లాడుతున్నాడు అన్న సంగతి మనం ఆలోచన చేద్దాం. ఇంతకు ఈ ఆంతర్య పురుషుడు అంటే ఎవరు? ఆత్మన? చూడండి ప్రియులారా, పేతురు గారు రాసిన పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలోని మాటను మనం చదువుదాం. ఇంతకు ఈ ఆంతర్య పురుషుడు అంటే ఆత్మనేనా? 3వ అధ్యాయం 4. ఇక్కడ స్త్రీల గురించి చెబుతూ మీరు ఎలాంటి స్వభావం కలిగి ఉండాలి అమ్మలారా అని చెబుతూ మాట్లాడుతున్నటువంటి సందర్భం. సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమను అక్షయాలంకారము గల మీ అంతరంగ స్వభావము, మీ అంతరంగ స్వభావము, మీ అంతరంగ స్వభావము అని చెబుతూ అక్కడ ఒక సంఖ్య వేసింటాడు. ఫుట్ నోట్ అంటాం మనం, మీకు అందరికీ తెలుసు. అంతరంగ స్వభావము అని చెప్పి అక్కడ 3 అనే ఫుట్ నోట్ ఉంటుంది. ఆ 3 అనే దానికి అర్థం, ఈ అంతరంగ స్వభావానికి అర్థం మూల భాషలో కింద రాయబడి ఉంటుంది. బైబిల్ కలిగితే మీరు చూడండి ఒకసారి. 3వ మాట అక్కడ ఏముంది? మూల భాషలో అంతరంగ స్వభావము అనే ప్లేస్లో అంతరంగ పురుషుడు అని కూడా పెట్టొచ్చు. అంటే అంతరంగ స్వభావం అంటే అర్థం ఏంటి అని అంటే అంతరంగ పురుషుడు అని మాట్లాడాడు. అంటే ఇప్పుడు అంతరంగ పురుషుడు అంటే పౌలు గారు అన్నటువంటి ఆంతర్య పురుషుడు అని అంటే ఎవరు అని అంటే అంతరంగ స్వభావము. అంటే ఆయన మాట్లాడుతున్నది ఏంటంటే పౌలు గారు గుణము గురించి మాట్లాడుతున్నాడు. ఈ బాహ్య దేహం నిజానికి మా ఏజ్ పెరిగిపోతూ ఉంది, వెంట్రుకలు తెల్లబడిపోతూ ఉన్నాయి, చర్మం ముడతలు పడిపోతూ ఉంది, పళ్ళు రాలిపోతూ ఉన్నాయి, కళ్ళు కనిపించకుండా పోతున్నాయి. అంటే ఇది కృషించిపోతుంది అయ్యా ఈ బాహ్య శరీరం ఏజ్ పెరిగే కొద్దీ, వయసు పెరిగే కొద్దీ. కానీ మాలో ఉందే అంతరంగ స్వభావము, ఇది మాత్రము నానాటికి ఇది నూతనపరచబడతా ఉంది. దినదినం మేము ఆత్మీయంగా మేము అభివృద్ధి చెందుతున్నాం. మా స్వభావం మారిపోతూ ఉంది. ఒకనాడు ఉన్నటువంటి ప్రాచీన స్వభావం ఈరోజు లేదు, ఒకనాడు ఉన్నటువంటి దుర్మార్గపు స్వభావం ఈరోజు మాకు లేదు. అంటే ఒక్కొక్కదాన్ని మేమేం చేస్తున్నాం? విడిచిపెడుతూ నూతనపరచబడుతున్నాం. అంటే గుణములో మేము డెవలప్మెంట్ అవుతున్నాం, గుణములో నూతనపరచబడుతున్నాం. ఈ దేహం పాతబడిపోయినా, ఉడిగిపోయినా ఆత్మీయంగా మేము చాలా అభివృద్ధి చెందుతున్నామనే అర్థంలో రాయించాడు అక్కడ. అంతేగాని ఆత్మ గురించి, అది దేవుని ఆత్మ గురించి, అది పురుషుడని ఆయన అక్కడ చెప్పనే లేదు. ఓకే, ఒకటి క్లియర్. ఇంకా మీకు అనుమానం ఉంటే మరొక వాక్యాన్ని కూడా మనం చూద్దాం ప్రియులారా. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనాన్ని కూడా మీరు చూడండి. ఇంతకు దేవుని పోలికంటే ఏంటో ఇక్కడ కూడా చెప్పాడు. 24వ వచనం, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం. ఇక్కడ నీతియు యథార్థమైన భక్తిగయు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఇక్కడ కూడా నవీన స్వభావమును అనే మాటకు ఫుట్నోట్ 4 నెంబర్ వేసి కింద ఆ 4 నెంబర్కి మూల భాషలో ఏం రాయబడిందంటే నవీన స్వభావం అంటే నవీన పురుషుడు అనే రాయబడి ఉంటుంది. అంటే స్వభావాన్నే పురుషుడు అన్నారు అక్కడ. బైబిల్లో స్వభావాన్ని పురుషునిగా సంబోధించారు తప్ప అది ఆత్మను గురించి కాదు నాయన. ఆత్మ కాదయ్యా పురుషుడు, ఆత్మ కాదు, ఆత్మను గూర్చి కాదు అక్కడ చెప్పబడింది. కనుక ఇది నవీన స్వభావం అని అంటే నవీన పురుషుడు. నవీన పురుషుడు అంటే గుణము, దేవుని పోలిక. అందుకే అక్కడ అన్నారు చూడండి, నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం. అంటే దేవుడు ఆ రోజు ఆదాము హవ్వలను చేశాడు తన పోలికలో, తన స్వరూపంలో. ఇంతకు ఆ పోలిక ఏంటి అనుకుంటున్నారు? మనకి ఇవ్వబడినటువంటి కాళ్ళు, చేతులు, కళ్ళు, ఈ పై దేహం, ఈ ఫిజికల్ బాడీ గురించి కాదు ఆయన ఇవ్వబడింది. ఆయన ఇచ్చింది మనకు, ఆయన ఇచ్చింది ఆయన స్వభావంతో ఉండాలి మనము అని, ఆయన స్వభావం కలిగిన వారిగా మనం ఉండాలని చెప్పి ఆ గుణగణాలు కలిగిన వారిగా చేశారు. అందుకే ఇతర జంతువులకు లేని తెలివి మనకుంది, ఇతర జంతువులకు లేని ప్రేమ మనలో ఉంది, ఇతర జంతువులకు లేని ఆత్మ సంబంధం, ఇతర జంతువులకు లేని ఎలాంటి బంధాలు అవన్నీ కూడా మనకు దేవుడు ఇచ్చాడు
అని అంటే దానికి కారణం వాటిని చేయలేదు. తన స్వభావంలో తన పోలికలో ఈ జంతువులను పక్షులను చేయలేదండి. కాబట్టి ఎవరైతే దేవునికి జంతు స్వరూపం ఆపాదించారో వాళ్ళు అర్థం చేసుకోవాలి, దేవుడు జంతువు కాదు, పక్షి అంతకంటే కాదు, అవి ఆయన స్వరూపంలో చేయబడినవి కావు. పురుషుణ్ణి చేశాడు, అయితే ఆ పురుషుణ్ణి భౌతిక స్వరూపం కాదు, అది గుణం అనే విషయంలో ఆయన వారిని తన స్వరూపమందు తన పోలికలో చేశాడు అన్న విషయాన్ని వింటున్న మీరు, అలాగే ఈ పాఠం పైనటువంటి ఇలాంటి ఆలోచనలతో దేవుడు పురుషుడు అనే ఆలోచనలతో ఎవరైనా ఉంటే మీరు అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని. చూడండి, ఇంకొక మాట కూడా, ఆయన స్వరూపం అంటే ఏంటో కూడా చూడండి. అదే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని కూడా మీరు చూడండి. ఆయన స్వరూపం అంటే ఏంటో ఇక్కడ చెబుతున్నాడు. ఆయన స్వరూపం అంటే ఏంటో పెద్ద పెద్ద కాళ్ళు, పెద్ద పెద్ద చేతులు, పెద్ద పెద్ద కళ్ళు అనుకునేరు. ఆయన స్వరూపం అంటే ఏంటో ఇక్కడ చెబుతున్నాడు చూడండి. 4వ అధ్యాయము 16వ వచనం, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దానిని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన స్వరూపం ఏంటేంటి? ప్రేమ అండి. ప్రేమ అంటే ఏంటి? అది కంటికి కనిపించే భౌతిక ఫిజికల్ రూపం కాదు, అది కంటికి కనిపించిన ఒక గుణం, ఒక ఎమోషన్. ప్రేమ, ఒక మంచి లక్షణాలు, ఇవన్నీ కూడా ఏంటంటే ఎమోషన్స్. ఇవి పైకి కనిపించే రూపాలు కాదు, ఇవి భౌతిక స్వరూపాలు కాదు. అంటే ఈరోజు నువ్వు నేను చేయబడింది ఆయన లక్షణాలతో, ఆయన యొక్క గుణగణాలతో చేయబడ్డాను తప్ప ఆయనకు చేతులు ఉన్నాయని నీకు చేతులు ఇచ్చాడని కాదు, ఆయన కళ్ళు ఉన్నాయని నీకు కళ్ళు ఇచ్చాడని కాదు, ఆయనకు కాళ్ళు ఉన్నాయని నీకు కాళ్ళు ఇచ్చాడని కాదు. నాయన ఆయనకు ఇలాంటి మనలాంటి బాడీ ఉందని ఇలాంటి బాడీ ఇవ్వలేదు. దేవునికి అసలు మనలాంటి శరీరమే లేదు, అలాంటిది మనకిచ్చాడనంటే. కాబట్టి ఆలోచించాలి, మనలాంటి దేహం ఆయనకు లేదు. దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మ ఉన్నాడు. ఆత్మకు మనలాంటి రక్తమాంసాలతో కూడిన దేహం ఆయనకు లేనేలేదు. అలాంటప్పుడు ఆయనకు లేని రక్తమాంసాల దేహం మనకిచ్చాడనంటే, ఇప్పుడు ఆయనకు లేనిది మనకిచ్చాడనంటే అర్థం ఒక్కసారి ఆలోచించాలి. ఆయనకు లేనిది కూడా మనకి ఇచ్చాడు అని అంటే, ఇదిగో ఆయన స్వరూపంలో ఆయన పోలికలు చేశాడంటే ఆయన ఎట్లా ఉన్నాడో అట్లనే చేసినాడు అని అనుకోవడానికి వీల్లేదు. ఆయన మనలాంటి మనిషిలాగా ఉన్నాడు కాబట్టి మనల్ని ఇలా చేశాడు అని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపం, అది మనలాంటి దేహంతో కూడినది, మనలాంటి రక్త మాంసాలతో కూడినటువంటి దేహం ఆయనకు లేదు. అయినా మనకిచ్చాడనంటే అర్థం చేసుకోవాలి. ఓకే ప్రియులరా, దేవుడు మరి ఏంటి? ఆయన స్వరూపం పురుషుడు కాదు అని మీకు అర్థమైపోయింది. అలాగే ఆయన స్వరూపం స్త్రీ అని కూడా కాదని మీకు అర్థమైపోయింది. మరి ఇంతకు దేవుని అసలు రూపం ఏంటి? ఇప్పుడు ఆలోచన చేయాలి. ఇంతకైనా ఏంటి? పురుషుడా స్త్రీ కానప్పుడు ఆయన రూపం ఏంటి మరి అని అన్నప్పుడు చూడండి ప్రియులారా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. ఇక్కడ చూడండి, త్వరగా చదువుకుందాం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన మాట, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. దేవుణ్ణి ఎవరు చూడలేరు, ఎవరు చూడలేదు. ఎందుకు చూడలేదని అంటే ఆయన ఏమై ఉన్నాడట? సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు. అంటే ఆయనను మనం కంటితో చూడలేము. ఎందుకు చూడలేము? ఆయన ఒక తేజస్సు కనుక. మీకు అర్థమవుతుందా? ఆయన తేజస్సును మనం డైరెక్ట్ కంటితో చూడగలమా? చూడలేము. ఉదాహరణకు సూర్యుని మీరు డైరెక్ట్గా కంటితో చూడగలమా? ఒక 5 నిమిషాలకి కళ్ళు కనబడకుండా పోతాయి. 5 నిమిషాలు అంటే ఒక 30 సెకండ్లు చూసినా కళ్ళు దెబ్బతినిపోతాయి. అంటే దేవుడు సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు ఆయన. అంటే ఆయనే తేజస్సు. ఇప్పుడు మీకు అనుమానం రావచ్చు, సమీపింపరాని తేజస్సులో దేవుడు ఉన్నాడా లేకపోతే తేజస్సే దేవుడా అని అంటే, యోబు గ్రంథము 24వ అధ్యాయము 13వ వచనం. యోబు గ్రంథము 24వ అధ్యాయము 13వ వచనాన్ని, ఇంతకు సమీపింపరాని తేజస్సులో ఆయన ఉన్నాడా? ఆయనే ఒక తేజస్సా అని అంటే చూడండి 13వ వచనం, 24వ అధ్యాయం 13వ వచనం. యోబు గ్రంథం, వెలుగు మీద తిరగబడిన వారు కలరు, వీరు దాని మార్గములను గుర్తుపట్టరు, దాని త్రోవలలో నిలువరు అని అంటున్నాడు యోబు గారు. దేని మీద తిరగబాటు చేశారట ఈనాడు ఉన్నటువంటి లోకంలో ఉన్నటువంటి జనాలందరూ? వెలుగు మీద. వెలుగంటే ఎవరు ఇక్కడ? దేవుడు. అంటే వెలుగనంటే దేవుని మీద తిరగబడ్డారు ఈరోజు. అవును, యెషయా గ్రంథంలో అంటాడు కదా, ఏమని? ఆకాశం ఆలకించు, భూమి చెవియగుము, నిన్ను పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళని చేస్తే వారు నా మీద
అంటే ఇక్కడ వెలుగు అని అంటే యోబు గారి దృష్టిలో ఎవరు? దేవుడిని ఏమన్నాడు? వెలుగు అన్నాడు. అంటే దేవుడే వెలుగు, సమీపింపరాని తేజస్సులో ఆయన ఉన్నాడని అంటే ఆయనే వెలుగై ఉన్నాడు కనుక ఆయన చుట్టూ ఏముంది? మహాభయంకరమైన వెలుగు. దాని దగ్గరకు మనం వెళ్ళలేము, ఆ యొక్క తేజస్సును మనము చూడలేము. అంటే దేవుడే వెలుగు, ఆయన వెలుగై ఉన్నాడు, దేవుడే వెలుగై ఉన్నాడు. ఇప్పుడు ఈ వెలుగును మీరు మేల్ ఫీమేల్ అని ఎట్లా నిర్ధారించగలం చెప్పండి? ఆ వెలుగును పట్టుకొని మనము ఇది మేలా ఫీమేలా ఎట్లా చెప్తారు మీరు? ఉదాహరణకి మన దగ్గర మరి పవర్ వస్తుంది, లైట్లు వెలుగుతాయి. ఆ వెలుతురును పట్టుకొని ఇదిగో ఇది మేల్ ఫీమేల్ అని చెప్పండి చూద్దాం. చెప్పలేము. వెలుగుని ఎలా మేల్ ఫీమేల్ అని చెప్తాను చెప్పండి? మరి దేవుడు వెలుగై ఉన్నాడు అన్నప్పుడు ఆయన కూడా పురుషుడా స్త్రీ అంటే మనం ఎలా చెప్పగలము? చెప్పడం కుదరదు. అలా చెప్పాలంటే ఆయనకి ఏముండాలి? పంచకర్మేంద్రియాలు, మనలాంటి అవయవాలు ఆయనకు కూడా ఉండాలి. మరి అలాంటి అవయవాలు పంచకర్మేంద్రియాలు దేవునికి ఉంటేనే అప్పుడు మనం ఏం చెప్పగలం అని అంటే ఈయన పురుషుడా స్త్రీ అనేది చెప్పగలం. మరి ఆ పంచకర్మేంద్రియాలు దేవునికి ఉంటాయా? ఉంటే ఎలా? వీటన్నిటికీ సమాధానంగా మరో వీడియోతో మీ ముందుంటాను. పంచకర్మేంద్రియాలు పరలోకానికి వెళతాయా అనే మరో టైటిల్తో మీ ముందుకు ఖచ్చితంగా వస్తాను. అందులో ఇంకా మీకు ఈ పాఠంలో ఎలాంటి అనుమానాలున్నా ఖచ్చితంగా ఆ పాఠంలో మీరు పూర్తిగా తీసేసుకోవచ్చు. కనుక మరి ఇంతవరకు విన్న వాక్యంలో మీకు ఎలాంటి అనుమానాలున్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. దేవుడు స్త్రీ కాదు, అలాగే పురుషుడు కాదు. ఆయన ఎవరు అని అంటే ఒక సూపర్ న్యాచురల్ పవర్. అది ఒక మహాకర్షక శక్తి. అది ఆ శక్తిని, ఆ పవర్ని మనము స్త్రీ అని పురుషుడని నిర్ధారించలేం. కనుక విషయం మీకు అర్థమైంది కనుక మరి విన్న మీరందరూ కూడా ఖచ్చితంగా మీ వరకు ఈ వాక్యాన్ని ఉంచుకోకుండా అనేకులకు ఈ సందేశాన్ని చేరవేసి దేవుని పనిలో మీ వంతు పాత్రను పోషిస్తారని ఆశిస్తూ ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, చెప్పబడిన మాటలు నీ పిల్లల హృదయాల్లో ఫలింపచేయండి నాయన. నీవు పురుషుడవా స్త్రీవా అంటే మేము తండ్రి చెప్పలేము. మీరు ఒక సూపర్ న్యాచురల్ పవర్, సమీపింపరాని తేజస్సులో ఉన్నారు. మీరే ఒక తేజస్సు. అలాంటి తేజస్సును మేము తండ్రి స్త్రీ అని పురుషుడని మేము ఎలా నిర్ధారించగలము తండ్రి? కనుక మీరు ఒక మహాకర్షక శక్తి అని మేము నేర్చుకున్నాం. విన్న వాక్యాన్ని విడిచిపెట్టి ముందుకు సాగక వాక్యానుసారంగా ప్రవర్తించే భాగ్యాన్ని తెచ్చండి. ఈ విధంగా మేము నీ వాక్య జ్ఞానంలో దినదినం ఎదుగుతూ నాయన మా జీవిత పర్యంతం వరకు నమ్మకంగా బ్రతికి మరణిస్తే మీ చెంతకు చేరే భాగ్యాన్ని మాకు ఇస్తారని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన మీకు అడిగి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.